సో గాయ్స్ ఈ రోజు మేము చదువుకున్న స్కూల్కి వచ్చాం 10 years తర్వాత. సో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. మనందరి మధ్యలో నువ్వు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది మని. నీ మాటలు, నీ చేష్టలు అన్నీ మిస్ అవుతున్నాం రా. నీ మరణం ఒక చేదు జ్ఞాపకం. అసలు ఆ సంఘటన తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగట్లేదురా. నిజంగా నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే మామ బ్రోస్, నేను మీ నవీన్ రత్నల. మా 10th బ్యాచ్ కలుద్దాం అనుకోని కలవకుండానే 10 ఏళ్ళు గడిచిపోయి ఈసారి ఎలా అయినా పండక్కి కలవాలనుకుని ఫిక్స్ అయ్యాం. బ్యాడ్ లక్ ఏంటంటే చాలా మంది మిస్ అయిపోయారు. వాళ్ళు అసలు తిట్టుకోవద్దు. విల్ ట్రై టు అరేంజ్ వన్ మోర్ టైమ్ లైక్ దిస్. ఇదే మా చిన్ననాటి స్కూల్. మా టైంలో స్కూల్కి మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బైక్ ఉంది. కాలం చాలా మారిపోయింది కదా, కానీ మా జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. కాలం ఎలా మారిందంటే చిన్నప్పుడు స్కూల్ బ్యాగులు మోసే భుజాలే ఇప్పుడు బరువులు బాధ్యతలు మోస్తున్నాయి. మారిపోవడం అంటే ఇదే కదా. అసలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏం చదివేమో గుర్తులేదు, కానీ మార్నింగ్ రావడం, గ్రౌండ్ క్లీన్ చేయడం, లైన్లో నిల్చొని ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రేయర్ చేయడం, ఆ ప్రేయర్లో మళ్ళీ యూనిఫామ్ వేయలేదని, నిన్న స్కూల్కి రాలేదని పక్కన నిల్చోబెట్టడం, అందులో మళ్ళీ అందరి ముందు రోజుకో మంచి మాట, అదేనండి సూక్తులు చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో మరుపురాని జ్ఞాపకాలు అన్నీ. నాకు తెలిసి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్, పూసం హై స్కూల్ మండలంలో చాలా మంచి పేరు ఉంది. ఆ రోజుల్లో పిల్లలు వేరు, ఆ రోజుల్లో పిల్లలు ఆలోచన విధానం వేరు, ఇప్పుడు పిల్లల్లో ఉన్న ఆలోచన విధానం వేరు. ఇప్పుడున్న పిల్లల్లో బుక్స్లో ఉన్నది కాకుండా బయట నాలెడ్జ్ కూడా తెలుస్తుంది బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ సమ్ సోషల్ మీడియా. కొంతమంది ఈ ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేస్తున్నారని అనిపిస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ దేర్ పేరెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడండి, చెప్పండి. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా. ఒకప్పుడు ఫంక్షన్కి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలరా, ఈచ్ పర్సన్ 10 రూపీస్ తీసుకురండి అంటే, ఎందుకురా 10 రూపీస్, 5 రూపీస్ చాలే అనే రోజుల నుంచి ఈ సెటప్ అంతా ఒక్కడే అరేంజ్ చేసే రోజుకి వచ్చేసాం. యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు అన్ని దొంగ మార్కులే. ఎగ్జామ్ రాసేటప్పుడు కింద ప్యాడ్ పెట్టుకుని రాసేవాళ్ళం కదా, ఆ ప్యాడ్ మీద ముందే ఆన్సర్స్ రాసేసేవాళ్ళం. మేము పెట్టిన స్లిప్పులు, కొందరైతే ఏకంగా క్వశ్చన్ బ్యాంక్సే పెట్టేసేవాళ్ళు స్లిప్పులుగా. ఎగ్జామ్స్ అంటే భయం. మీరు కూడా మీ బ్యాచ్ తో ఇలానే ఎంజాయ్ చేసి ఉంటారు కదా. ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.